తెలియనివన్నీ తెలుసుకుంటాడు, తెలిసినవన్నీ చెప్పుకుంటాడు. పిల్లలకు బాల సాహిత్యం అలవాటు చేయకపోతే, పిల్లలకు నైతికత అనేది చెప్పకపోతే, పిల్లలకు బాధ్యత, సహనము, ధైర్యము, శాంతము ఇలాంటి గుణాలని అలవాటు చెయ్యకపోతే ఎలాంటి నష్టం జరుగుతుంది సమాజానికి అని అంటే మాటల్లో చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్తారు. వాస్తవంగా జరిగింది ఇది. స్కూళ్ళల్లో ఈ తరగతి పీరియడ్లో ఉంటే వాటిల్లో పిల్లలకి కథలు చెప్పేటువంటి సంప్రదాయం ఉన్నది. ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు స్కూళ్ళల్లో స్టోరీ పీరియడ్స్ ఉన్నాయో లేదు, తగ్గింది. ఇది ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన. స్కూళ్ళల్లో ఒక లెక్కల మాస్టరు పిల్లలకి కథలు చెప్తా ఉంటే, ఆ పిల్లలు ఇంటికి పోయి మా మాస్టర్ ఈ కథలు చెప్పారంటే, మరుసటి రోజు తల్లి స్కూల్కు పరిగెత్తుకుంటూ వచ్చి మా పిల్లలకి కథలు చెప్తున్నారట, ఈ కథలు కాకరకాయలతో మా కడుపులు నిండవు, మా పిల్లవాడికి మార్కులు ప్రధానంగా వచ్చేటువంటి సబ్జెక్టుల మీద మీరు దృష్టి కేంద్రీకరించండి, కథలు చెప్పకండి అని కోప్పడిపోయింది ఆ అమ్మాయి. ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఆ తల్లి ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఒక కొడుకు ఒక కూతురు. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంది అని ఆ మాస్టర్ ఒకసారి ఎంక్వైరీ చేశాడు. విచిత్రం ఏంటి అంటే, ఆమె భర్త అమరపురిలో ఉన్నాడు, అమరావతిలో ఉన్నాడు, అంటే మరణించి స్వర్గం చేరుకున్నాడు. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, ఆమె అనాథాశ్రమంలో ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే, పిల్లలు చాలా చదువుకున్నారు, గొప్పవాళ్ళు అయ్యారు, కానీ వాళ్ళలో నైతికత లోపించింది. ఐన్స్టీన్ మహానుభావుడు ఒక మాట అన్నాడు ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం రావాల్సిన అవసరం లేదు ప్రపంచం నాశనం కావడానికి, మనుషుల్లో నైతికత లోపిస్తే చాలు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి బాల సాహిత్యాన్ని పరిచయం చేయాలి, వాళ్ళ చేత బాల సాహిత్యాన్ని రచింపచేయాలి. దీనికి మనకు ఎంత వీలైతే అంత కృషి చేస్తే అంత మంచిది. ఈ పని చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి సారస్వత పరిషత్తు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.